సార్ మ్యూజిక్ క్రియేట్ చేస్తారు. వీళ్ళంతా వాళ్ళ బాసులు. తెలుసు మాకు, మేము వచ్చావాళ్ళు కలిసి ఇప్పుడు జ్ఞాపకం చేసి చడ్డీ వేసుకున్నాం. లడ్లు తీసుకున్నా కదా, దండం పెడతాను చెప్పాను. అంటే ఈ దండం తీసుకున్నారు, నారాయణ ఎర్రపోయింది, వర్ష పెట్టేశారు నా పైన, నా కామెంట్ లేకుండా. ఓకే, ఇంకా మీరు చాలా మంది ఉన్నారు మీకు పని. 35 సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెళ్ళి ఇక్కడే జరిగింది. నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు, పిల్లలతో సహా. దానికని వచ్చాను. ఇప్పుడు నేను లోకల్గా అట్లా తిరుగుదామని వచ్చాను. ఇది ఇంకా గుడికి పోలేదు, ఎందుకంటే ఇంత గుడికి పోలేదు కదా, లోటుగా వచ్చాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు నెంబర్ 1 బ్రహ్మాండంగా పిలిగ్రిమ్స్ బాగా వస్తున్నారు, ఆదాయం వస్తుంది, సౌకర్యాలు కూడా బాగానే చేస్తున్నారు. ఒకసారి ఎక్కువసేపు కొంచెం ఇబ్బంది వస్తుంది, కానీ కొంచెం పెడతారు. అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను. కానీ ధర్మస్థలి అదొక పెద్ద ట్రస్ట్, అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ఆ ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు, ఆడే పూర్తి చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు, అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది, అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదేమో శ్మశాన వాటికా లేకపోతే పవిత్ర దేవస్థానమా? పవిత్ర దేవస్థానంలో పూరీలు ఎముకలు బయటపడుతుంటే మొత్తం తీస్తే దాదాపు 500 మంది రేపు చేయబడ్డారు, చంపబడ్డారు, చేశారు. 1980లో ఒక సిపిఎం మాత్రం లోకల్ బోర్డు పోటీ చేశాడు. ట్రస్ట్ బోర్డు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ సిపిఎం మాత్రం నేను పోటీ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే అతను ఒప్పుకోలేదు, నేను పోటీ చేస్తాను. 5వ రోజు వాళ్ళ కూతురు, 17 ఏళ్ళ వయసు కూతురు రేపు చేసి చంపేశారు. అప్పుడు వరుస పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు, ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు, ఆ పెద్ద ఆయన మనవాళ్ళు, తమ్ముడు, కొడుకులు, వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. సిట్టు వేశారు, దాన్ని వస్తారు. మేము మాట ఏంటంటే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు, ఎప్పుడు అట్లా జరిగినాయా? ఎప్పుడు జరగలేదు. కానీ ఆడ జరుగుతున్నాయి. వెంటనే ఎన్విరాన్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసి లోపల పడేయాలి. సిట్టు ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఎప్పుడో వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి లోపల పడేయాలా? ఎంక్వైరీ చేయాల్సిన పనిలే, ట్రస్ట్ బోర్డు వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయాలా, తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. 400-500 మంది అమ్మాయిల్ని
నాశనం చేసినటువంటి దుర్మార్గులు ట్రస్ట్ బోర్డులు ఉండాలన్నా ఇట్లాంటి పవిత్ర దేవస్థానానికి ఎంత అన్యాయం వస్తుంది, అవమానం జరుగుతుంది. అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని, ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి,